today we will discuss next chapter. The chapter name is subsidiary books. Subsidiary books. Okay, subsidiary books means yesterday class lo we will discuss journal entries. Next ledgers. Journal entries prepare చేయాలంటే ఖచ్చితంగా we will follow debit credit rules. Debit credit rules బే చేసుకొని లెడ్జర్ ను ప్రిపేర్ చేస్తాం. సో here it is one default is there. అంటే జర్నల్ ఎంట్రీ ప్రిపేర్ చేసినాం, లెడ్జర్ కూడా మనం జర్నల్ ఎంట్రీ బేస్ చేసుకొని లెడ్జర్ ని కూడా ప్రిపేర్ చేస్తాం. ఈ లెడ్జర్ జర్నల్ ఎంట్రీ ప్రిపేర్ చేసేటప్పుడు we should follow debit credit rules. ఓకేనా? మళ్ళీ ఈ జర్నల్ ఎంట్రీస్ కానీ లెడ్జర్స్ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ట్రాన్సాక్షన్స్ ఆర్ లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అంటే లిమిటెడ్ ట్రాన్సాక్షన్లు ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఫాలో అయ్యేది జర్నల్ ఎంట్రీస్ కానీ లెడ్జర్స్ కానీ ఫాలో అవుతాయి. అంటే ఒక కంపెనీకి లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఒక మంత్ లోపల 100 బిలో 1000 అంటే చిన్న తక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే జర్నల్ ఎంట్రీని ప్రిపేర్ చేసుకొని జర్నల్ ఎంట్రీని బేస్ చేసుకొని లెడ్జర్ ప్రిపేర్ చేస్తారు. సో వీటికి మనకి ఏ రూల్ ప్రిపేర్ చేస్తాం? డెబిట్ క్రెడిట్ రూల్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తాం. అంటే లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్న ఆర్గనైజేషన్ కి జర్నల్ ఎంట్రీ లెడ్జర్స్ అనేటివి ఫాలో అవుతాయి. మరి ఒక మంత్ లోపల సో మెనీ ట్రాన్సాక్షన్స్ రన్ అయ్యేటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఫాలో అయ్యేది సబ్సిడరీ బుక్స్. ఓకేనా? అంటే లార్జ్ కంపెనీలు ఫాలో అయ్యే సిస్టమ్ని సబ్సిడరీ బుక్స్ అంటారు. అంటే ఈ జర్నల్ ఎంట్రీ ప్రిపేర్ చేయడానికి మనకి పెద్దగా రూల్స్ కావాల్సి ఉంటుంది. డెబిట్ క్రెడిట్ రూల్స్ తెలిసిన వాళ్ళే జర్నల్ ఎంట్రీ ప్రిపేర్ చేస్తారు, దాన్ని వేసుకొని లెడ్జర్ ఇస్తారు అని చెప్తుంది. మరి లార్జ్ కంపెనీస్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ తీసుకొని దానికి డెబిట్ ఏంటి క్రెడిట్ ఏంటి దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ లెడ్జర్ అంటే దానికి ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి వాటిని ప్రిపేర్ చేయడానికి సో మచ్ ఆఫ్ టైం అంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. నెక్స్ట్ దానికి ఉన్నటువంటి యాక్టివిటీ కూడా ఎక్కువనే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇది సబ్సిడరీ బుక్స్ అనేటివి లార్జ్ కంపెనీకి ఫాలో అయ్యే సిస్టమ్ని సబ్సిడరీ బుక్స్ అంటారు. ఓకే, ఈ సబ్సిడరీ బుక్ లోపల మనకి మెయిన్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఈజీ రికార్డింగ్, ఈజీ రికార్డ్ అంటే మనకున్నటువంటి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ డెబిట్ క్రెడిట్ రూల్స్ అవసరం లేదు. అంటే ఆ ట్రాన్సాక్షన్ కు ఉన్నటువంటి డెబిట్ క్రెడిట్ రూల్స్ మనకి అన్నెసెసరీగా మనకు అవసరం లేకుండా ఏ రిలేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ అంతా పర్చేజ్ సైడ్ రాయడం, సేల్స్ అంతా సేల్స్ సైడ్ రాయడం, సేల్స్ రిటర్న్ అన్ని సేల్స్ రిటర్న్ అంటే సింగిల్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని ఒక్కొక్క డిపార్ట్మెంట్ గా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఈజీగా అంటే ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా ప్రిపేర్ చేసే సిస్టమ్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫాలో. అంటే ఎవరికి ఈజీగా ఉంటుంది? లార్జ్ కంపెనీ వాళ్ళకి ఈజీగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ సేవింగ్ ఆఫ్ టైం. టైం సేవ్ అవుతుంది. వై? బికాస్ మనం ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి జర్నల్ ఎంట్రీస్ కానీ లెడ్జర్స్ కానీ ప్రిపేర్ చేస్తలేము. డైరెక్ట్ ఆ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు విచ్ గ్రూప్ అంటే ఏ ట్రాన్సాక్షన్ ఏ రిలేటెడో ఆ బుక్ లోపల మనం ఎంటర్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకి టైం అనేది సేవ్ అవుతుంది. వై? బికాస్ మనం జర్నల్ ఎంట్రీ లెడ్జర్ అనేది ఇగ్నోర్ చేసేస్తాం కాబట్టి టైం సేవింగ్ అనేది ఉంటుంది. దెన్ నెక్స్ట్ డివిజన్ ఆఫ్ వర్క్. డివిజన్ ఆఫ్ వర్క్ అంటే వర్క్ లేబర్ ని డివిజన్ చేయడం. అంటే మనకు ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో పర్చేజ్ అని ఒక ప్లేస్ లోపల, సేల్స్ అని ఒక ప్లేస్ లోపల, క్యాష్
క్యాష్ రిలేటెడ్ అంతా ఒక ప్లేస్ లోపల రాయడం. అంటే డిఫరెంట్ కేటగిరీస్ గా మనం డివైడ్ చేసినాం. అంటే గివెన్ ట్రాన్సాక్షన్ ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ని పర్చేజ్ అని పర్చేజ్ ప్లేస్ లో, సేల్స్ అని సేల్స్ ప్లేస్ లో, నెక్స్ట్ క్యాష్ రిలేటెడ్ అంతా క్యాష్ రిలేటెడ్ ప్లేస్ లో రాసుకుంటున్నారు. అంటే డిఫరెంట్ డివిజన్ చేసేసుకున్నాం. అంటే డిఫరెంట్ బ్రాంచెస్ చేసుకున్నాం. అంటే బ్రాంచ్ కి ఒక క్యాండిడేట్ మనం అలాట్ చేసినా కానీ ఆ క్యాండిడేట్ ఇందులో టోటల్ ఇన్ఫర్మేషన్ అతడు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాడు కాబట్టి అతనికి వర్క్ పరంగా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే సర్టెన్ డిపార్ట్మెంట్ ని కన్సల్ట్ అవుతే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా రావడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ని డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేయడం ద్వారా ఆ డివైడ్ చేసినటువంటి వర్క్ ను ఒక క్యాండిడేట్ కి అప్పచెప్తే ఆ క్యాండిడేట్ అనే వ్యక్తి ఆ ఇన్ఫర్మేషన్ ని టోటల్ ఇన్ఫర్మేషన్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎనీ టైం ఆ డిపార్ట్మెంట్ కి సరెండర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకేమన్నా ఎర్రర్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి పర్చేజ్, సేల్స్ రిటర్న్ మనకి ఎప్పుడైనా ట్రయల్ బ్యాలెన్స్ లోపల డిఫరెన్సెస్ కనిపిస్తే ఆ డిఫరెన్సెస్ ఎక్కడ వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడం, ఆ ఎర్రర్స్ ఎట్లా వచ్చినాయి వాటిని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది కూడా మనకి ఈ సబ్సిడరీ బుక్ లోపల ఒక అడ్వాంటేజ్ గా ఉంటుంది. ఓకే, we have mainly 8 subsidiary books. అంటే ఒక లార్జ్ కంపెనీ మెయిన్ గా ఒక 8 సబ్సిడరీ బుక్ ని ఫాలో అవుతుంది. ఆ 8 సబ్సిడరీ బుక్ లోపల నెంబర్ 1 పర్చేజ్ బుక్. నెంబర్ 1 పర్చేజ్ బుక్. అంటే పర్చేజ్ బుక్ లోపల ఖచ్చితంగా we are recorded only credit purchases. అంటే దీని మీనింగ్ ఏంటిది? క్రెడిట్ పర్చేజ్ మాత్రమే రికార్డ్ చేస్తాయి పర్చేజ్ బుక్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీకి సో మెనీ ఆఫ్ మెంబర్స్ సప్లయర్స్ ఉంటారు. ఆ సప్లయర్స్ నుంచి మనము పర్చేజ్ చేసుకొని వస్తున్నాము. అట్ ద సేమ్ టైం వాళ్ళకి క్యాష్ అనేది ఫ్యూచర్ లో పే చేస్తామంటున్నాం. అంటే క్రెడిట్ బేస్ లో పర్చేజ్ చేస్తున్నాం. అంటే బెనిఫిట్ మనం రిసీవ్ చేసుకున్నాం, బట్ క్యాష్ అనేది ప్రెజెంట్ పే చేస్తలేం. అట్ ద సేమ్ టైం మనము అట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే డబ్బులు ప్రెజెంట్ గా పే చేయకుండా మనము గూడ్స్ ని రిసీవ్ చేసుకున్నటువంటి ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని పర్చేజ్ బుక్ లో రాయడం జరుగుతుంది. ఎవరైతే ఆ సప్లయర్ నేమ్ ఉంటుందో సప్లయర్ నేమ్ తోటి ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. అంటే పర్చేజ్ బుక్ లోపల ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్ రాస్తాం. దెన్ నెక్స్ట్ క్యాష్ పర్చేజ్ అనేది నెక్స్ట్ బుక్ లో రాస్తాం. దెన్ నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్ బుక్. ఈ పర్చేజ్ రిటర్న్ బుక్ లోపల మనము ఎప్పుడైతే సప్లయర్ నుంచి పర్చేజ్ చేస్తామో ఆ పర్చేజ్ చేసినటువంటి ఐటమ్స్ లోపల ఏమైనా డ్యామేజ్ కానీ లేదంటే మనకి సేల్ కానటువంటి ఏమైనా ఐటమ్స్ ఉంటే ఆ గూడ్స్ ని రిటర్న్ పంపిస్తాం. ఆ రిటర్న్ ఎవరికైతే సప్లయర్ పేరు మీద పంపిస్తున్నామో ఆ సప్లయర్ పేరుని పర్చేజ్ రిటర్న్ బుక్ లో రాసుకోవడం జరుగుతుంది. అంటే పర్చేజ్ చేసేటప్పుడు పర్చేజ్ బుక్ లో రాస్తాం, రిటర్న్ చేసేటప్పుడు ఏ క్యాండిడేట్ కి రిటర్న్ చేస్తున్నామో ఆ రిటర్న్ చేసే క్యాండిడేట్ పేరు రాసే బుక్ ను పర్చేజ్ రిటర్న్ అంటారు. అంటే ఈ బుక్ లోపల ఒక మంత్ లోపల ఎన్ని పర్చేజెస్ జరిగినాయి అంటే క్రెడిట్ పర్చేజెస్ ఎన్ని జరిగినాయి, రిటర్న్స్ ఎన్ని జరిగినాయి అనేది ఈ రెండు బుక్లలో తెలిసిపోతుంది. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ సేల్స్ బుక్. సేల్స్ బుక్ లోపల ఓన్లీ క్రెడిట్ సేల్స్ అంటే మన కస్టమర్స్ మన దగ్గరికి ఐటమ్ ను రిసీవ్ చేసుకుంటారు. ఓకేనా, మనం మన కస్టమర్ కి ఐటమ్ ని సప్లై చేయడం జరుగుతుంది. అలా కస్టమర్స్ కి బేస్ లోపల ఎవరైతే కస్టమర్ ఫ్యూచర్ లో అమౌంట్ పే చేస్తా అని చెప్పి మన కంపెనీ నుంచి ఐటమ్ ను తీసుకెళ్తారో సో అలాంటి కస్టమర్ల పేరును ఎంటర్ చేసే బుక్ సేల్స్ బుక్. అంటే ఒక 1 మంత్ లోపల కానీ 1 ఇయర్ లోపల కానీ ఎన్ని సేల్స్ జరిగినాయి, ఎన్ని క్రెడిట్ సేల్స్ జరిగినాయి అని రాసే బుక్ ను సేల్స్ బుక్ అనడం జరుగుతుంది. ఫోర్త్ వన్ సేల్స్ రిటర్న్ బుక్.
సేల్స్ రిటర్న్ బుక్ లోపల మనం కస్టమర్ కి సేల్ చేసినటువంటి ఐటమ్ లోపల ఏదైనా గూడ్స్ మనకి రిటర్న్ వస్తే దట్ పర్టికులర్ ని సేల్స్ రిటర్న్ బుక్ లోపల రాస్తాం. అంటే కస్టమర్ నుంచి మనకి రిటర్న్ వచ్చినటువంటి గూడ్స్ ని సేల్స్ రిటర్న్ బుక్ లోపల రాయడం జరుగుతుంది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఒక 1 మంత్ లోపల మనకి ఎంత పర్చేజ్ అయింది, ఎంత పర్చేజ్ రిటర్న్ అయింది, ఎంత సేల్ అయింది, ఎంత సేల్స్ రిటర్న్ అయింది అనేది ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ 5th వన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ లోపల ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే మానిటరీ ట్రాన్సాక్షన్ ని ఎంటర్ చేసే బుక్ ని క్యాష్ బుక్ అంటాం. ఇందు లోపల రిసీవ్డ్ అండ్ పేమెంట్, క్యాష్ రిసీవ్డ్ అండ్ క్యాష్ పెయిడ్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ని రాసేటువంటి బుక్ ని రికార్డ్ చేసే బుక్ ను క్యాష్ బుక్ అనడం జరుగుతుంది. ఇందు లోపల ఒక క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాయడం జరుగుతుంది. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అన్ని క్రెడిట్ బుక్ అయినటువంటి పర్చేజ్ బుక్ లో గానీ సేల్ బుక్ లో గానీ రాయడం జరుగుతుంది. హియర్ ఇట్ ఇస్ క్యాష్ పర్చేజెస్ ఆర్ క్యాష్ సేల్స్ అంటే పేమెంట్, సాలరీ పేమెంట్ గానీ లేదంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ దట్ టైప్ ఆఫ్ పర్టికులర్స్ రికార్డెడ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ బుక్. అంటే పర్చేజ్ చేసినప్పుడు, సేల్ చేసినప్పుడు, లేదంటే క్యాష్ పర్చేజ్ చేసినప్పుడు, క్యాష్ సేల్ చేసినప్పుడు, లేదంటే అమౌంట్ ని ఏమైనా అవుట్ సైడ్ నుంచి మనం రిసీవ్ చేసుకున్నప్పుడు అలాంటి పర్టికులర్ ని మనము క్యాష్ బుక్ లోపల రికార్డ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ గా మనకి బిల్స్ రిసీవబుల్ అండ్ బిల్స్ పేయబుల్. బిల్స్ రిసీవబుల్ అండ్ బిల్స్ పేయబుల్ అనేటివి 2 డిఫరెంట్ కేటగిరీ బుక్స్. ఫ్యూచర్ లోపల మనం క్రెడిట్ సేల్ చేసినప్పుడు, ఎక్కడైతే క్రెడిట్ సేల్ చేస్తామో ఈ క్రెడిట్ సేల్ చేసినప్పుడు పర్టికులర్ క్యాండిడేట్ మనకి ఏం చేస్తాడంటే ఫ్యూచర్ డేట్ లోపల పేమెంట్ చేస్తా అంటాడు. ఆ ఫ్యూచర్ డేట్ ప్లస్ ఆ క్యాండిడేట్ మనకి ఎంత అమౌంట్ పే చేసేది ఉంది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేసే బుక్ ను బిల్స్ రిసీవబుల్ బుక్ అంటారు. అంటే క్రెడిట్ సేల్ చేసినప్పుడు ఆ క్యాండిడేట్ నుంచి మనకి అమౌంట్ రావాల్సి ఉంటుంది. ఏ డేట్ నాడు ఎంత అమౌంట్ రావాలని రాసేటువంటి బుక్ ని బిల్స్ రిసీవబుల్ బుక్ అంటారు. దెన్ నెక్స్ట్ బిల్స్ పేయబుల్ బుక్ రిలేటెడ్ టు క్రెడిట్ పర్చేజెస్. అంటే పర్టికులర్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం పర్చేజ్ చేసుకొని ఐటమ్ తీసుకెళ్తున్నాం. ఫ్యూచర్ లోపల ఆ పర్సన్ కి మనం ఏ డేట్ నాడు ఎంత పేమెంట్ చేయాలని రాసి పెట్టుకునేటువంటి బుక్ ను బిల్స్ పేయబుల్ బుక్ అంటారు. అంటే దీస్ ఆర్ ద రిసీవబుల్ పేయబుల్ ఇన్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ లోపల మనకి ఇంత అమౌంట్ రావాలి, ఫ్యూచర్ లోపల ఇంత అమౌంట్ పే చేయాలనేటువంటి రాసుకునే బుక్ ని బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్. దీస్ ఆర్ ది బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. బిల్స్ రిసీవబుల్ మీన్స్ అసెట్స్, బిల్స్ పేయబుల్ అనేది లయబిలిటీస్. ఓకే, ఫైనల్ గా మనకి జర్నల్ ప్రాపర్ అని ఉంటుంది. జర్నల్ ప్రాపర్ అంటే జర్నల్ ప్రాపర్ అనేది ఇట్ రిలేటెడ్ టు ఈ 8 సబ్సిడరీ ఈ రిమైనింగ్ 7 సబ్సిడరీ బుక్ లోపల పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్, దెన్ నెక్స్ట్ క్యాష్ బుక్, బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవబుల్. ఈ బుక్ లోపల రాయకుండా ఎక్సెప్ట్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ రిలేటెడ్ ఆ మ్యాటర్ ని రాసేటువంటి బుక్ ని జర్నల్ ప్రాపర్ బుక్ అంటారు. జర్నల్ ప్రాపర్ బుక్ రిలేటెడ్ టు ఓపెనింగ్ entries and closing entries. అంటే ఒక ఆర్గనైజేషన్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఆర్గనైజేషన్ కి క్యాపిటల్ ఎట్లా వచ్చింది, ఆ క్యాపిటల్ ఎట్లా యూటిలైజ్ చేసిరు, దెన్ నెక్స్ట్ క్లోజ్ చేసేటప్పుడు ఆ క్లోజింగ్ సంబంధించినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ట్రేడింగ్ అకౌంట్ కానీ దెన్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో మనకి ఏమేంటి ఉన్నాయని చెప్పేటువంటి బుక్ ను జర్నల్ ప్రాపర్ బుక్ అంటారు. దీస్ ఆర్ రిలేటెడ్ టు ఓపెనింగ్ ఎంట్రీస్ అండ్ క్లోజింగ్ ఎంట్రీ ఆఫ్ బిజినెస్. అంటే ఓపెనింగ్ ఎంట్రీస్ అంటే బిజినెస్ స్టార్ట్ చేసే రోజు మన దగ్గరికి ఎంత లయబిలిటీ ఉంది, ఎంత అసెట్స్ ఉన్నాయో చెప్పే బుక్. దెన్ నెక్స్ట్ క్లోజ్ చేసే టైం లోపల మన దగ్గర ఎంత క్లోజింగ్ స్టాక్ ఉంది, ఎంత ట్రేడింగ్ అయింది, దెన్ నెక్స్ట్ ఎంత బ్యాలెన్స్ అమౌంట్ ఉంది అనేది చెప్పేటువంటి బుక్ క్లోజింగ్ ఎంట్రీ బుక్. అంటే ఈ రిలేటెడ్ 7 రిలేటెడ్ కాకుండా రిమైనింగ్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు జర్నల్ ప్రాపర్స్. ఓకేనా, దీస్ ఆర్ ద variety of subsidiary books. These are related to our 5 marks which comes under 5 marks ఒక 2 marks అనేది వస్తుంది. 5 marks అనేది ఒక ప్రాబ్లం, 2 marks అనేది ఒక థియరీ క్వశ్చన్ రావడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనకి
టుమారో ఆన్వర్డ్స్ ప్రాబ్లమ్స్ ఉండడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.